కీర్తన గ్రంథము 41. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు వానిని తప్పించును. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాని తప్పించును. యెహోవా వాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. అంటున్నారా? బీదలకు అప్పిస్తా అంట యెహోవా మనల్ని వెంటనే ఇన్స్టెంట్గా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటా అంటున్నాడు. వ్యాధితో ఉన్నప్పుడు వెంటనే స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. అందుకనే మనం బీదలకు నీళ్ళు ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, ఆహారం పెట్టాలి. ప్రతిరోజు ఒక్కరికైనా మనము అన్నం పెట్టాలి. మనము వ్యాధితో ఉన్నప్పుడు వెంటనే స్వస్థపరుస్తా అంటున్నాడు. మళ్ళీ ఇంకొక విషయం, శత్రువులకు కూడా అప్పగించనని మాట్లాడుతున్నారు. అందుకనే మనము బీదలకు ఎప్పుడు దాన ధర్మం చేస్తూ ఉండాలి. 34 కీర్తనలు 34 చదవమ్మా. 34, 18, 19. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. విరిగి నలిగిన హృదయం కంట యేసయ్యకి ఇష్టమంట. నేను లక్ష్య పెడతాను, వారు ఏది అడిగిన ఎమ్మటే నేను ఇస్తాను, జవాబు ఇస్తాను, ఉత్తరం ఇస్తాను. కాబట్టి నాకు విరిగి నలిగిన హృదయం అంటే చాలా ఇష్టం అంటున్నారు. ఇంకొకటి, నీతిమంతునికి కలుగు వాటన్నిటిలో నుండి తప్పిస్తాను, విడిపిస్తాను, తప్పిస్తాను అంటున్నారు. నీతిమంతులకు ఆపదలు వస్తాయి. సైతాన్ నీతిమంతులు పట్టుకుంటుంది కానీ ప్రేయర్ చేయవాళ్ళని ఎప్పుడు పట్టుకోదు. దాన్ని అటాక్ చేయదు. ప్రేయర్ చేయని వాళ్ళను ఎప్పుడు ప్రేయర్ చేసే వాళ్ళని, దేవునిలో నిమగ్నమైన వాళ్ళనే పట్టుకుంటుంది. వాళ్ళని అటాక్ చేయడానికి చూస్తుంది కానీ దేవుడు వాటిని నేను తప్పించి రక్షిస్తానంటున్నాడు. ఇంకొకటి సామెతలు 11:24. సుమిలా చదువు. 11:24 సామెతలు 24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. మనము దశమ భాగం తీస్తే 1,00,000 వస్తుంది అనుకోండి, మనం 12,000 తీయాలి. తక్కువ వస్తే కనుక ఇస్తే మనకు లేమి కలుగుద్దంట. అందుకనే మనము ఎంత ఇస్తే మనకు ఆకాశం పందులు విప్పి కుమరిస్తా అంటున్నాడు. మాలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం అండి. మాలాకి 3, 8, 9 వచనాలు చదవండి. మాలాకి గ్రంథము 3, 8. దశమ భాగం ఇవ్వకుంటే అంట మందిరంకు తేకపోతే శాపగ్రస్తులం అవుతామంట. కాబట్టి ప్రథమ ఫలాలు, దశమ భాగాలు మనకు రాగానే మనము చర్చిలో తెచ్చివ్వాలి. 1,00,000 వస్తే 12,000 ఖచ్చితంగా తెచ్చివ్వాలి. 50,000 వస్తే 6,000 ఖచ్చితంగా తెచ్చివ్వాలి. లేకపోతే మనకు లేమి ఏర్పడుతుంది, శాపగ్రస్తులం అవుతామంట మనము. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఇచ్చి శోధించండి, నేను ఆకాశపు పందిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారంగా తీస్తాంటున్నాడు. ఏమంటున్నారు? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాక్యములను విప్పి పట్టజాలను విస్తారంగా దీవెనలు సైన్యములకు సెలవిచ్చుచున్నాడు. నాకు ఇవ్వండి, మీ ప్రథమ ఫలాలను, దశమ భాగాలను తీసుకొచ్చి నాకు ఇవ్వండి. నేను ఆకాశపు పందిలు విప్పి కుమరిస్తా. ఇచ్చి శోధించండి, తగిన దానికన్నా ఎక్కువ తీసుకురండి. తక్కువ తీసుకొస్తే మళ్ళీ లేమి వస్తుందట. మనకు లేమి అనేది ఏర్పడకుండా మనకు 1,00,000 వస్తే 12,000, 50,000 వస్తే 6,000 తెచ్చి వెంటనే ఫస్ట్ చర్చిలో పెట్టాలి. దశమ భాగాలు, ప్రథమ ఫలాలు చర్చిలో పెట్టినప్పుడే మనల్ని అప్పుడే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తారు, ఆస్తి కర్తలుగా చేస్తారు. ఆకాశ పందులు విప్పి కుమరించి పట్టధరత విస్తారంగా ఎక్కడ చూసినా మనకు ఆశీర్వాదాలు. క్యాష్ మన ఇంట్లో మొత్తం సెల్ఫీలలో అక్కడిక్కడ పడేస్తాం. అందుకనే మన దశమ భాగాలు తప్పకుండా ఈ నెల నుండి ఎవరైతే తీయట్లేదో ఇప్పటి నుండైనా తీసుకోరండి మీరందరూ. దేవుడు ఆకాశ పందులు విప్పి కుమరిస్తాడంట. అర్థమైందా? మనము సిల్వా గురించి 7 వాక్యాలు మాట్లాడుకుందామండి. ఇప్పుడు
దేవుడు శిలువ మీద పలికిన 7 మాటలు చెప్తాను. ఫస్ట్ ఏమంటారు తీయండి. వీరేమి చేస్తున్నారు వీరెదరు కనుక వీరిని క్షమించుము అంటున్నారు అనమాట. లూకాసు వార్త 23:34. తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరగరు గనక వీరిని క్షమించుము. యేసయ్య బోధ చేసినప్పుడు కూడా శత్రులను క్షమించారు. అలాగనే శత్రులందరూ దూషణ, హేళన, అవమానం, ఉన్న బ్లడ్ అంతా పోయింది. 5 లీటర్ల బ్లడ్, అలసట, శరీరంలో ఎక్కడ చూసినా గాయాలు, కొరడా దెబ్బలు. ఆ కొరడాలకంతా ఇనుపశిలలు పెట్టి ఇలా వీపుల మీద 40 కొరడా దెబ్బలు కొట్టారంట. భరించలేని వేదన. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు, వీరిని క్షమించు తండ్రి, వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. శత్రుల కోసము ఎంత జాలి, దయ. వీరిని క్షమించండి, వీరిని ఆశీర్వదించండి, క్షమించండి. అసలు వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభా, వీళ్ళని క్షమించండి అని అడుగుతున్నారు. అంత బాధలో కూడా మనం కూడా ఇతరులు ఏమన్నా చేసినా మనం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. క్షమించే బుద్ధి మనకు ఉండాలి. వాళ్ళు నా మీద నిందలేశారు, నేను క్షమించకు అంటే కుదరదు. దేవుడికి భయపడి మనం అందరిని క్షమిస్తుండాలి. ఆ విధంగా వాళ్ళు అన్నారు అని మనసులో పెట్టుకోకుండా, కోపము పగ ఉంచుకోకుండా మనం క్షమిస్తూ ఉన్నప్పుడే దేవుడు కూడా మన పాపలను క్షమిస్తూ అంటున్నాడు. అందుకనే వాళ్ళు ఎంతమంది శతాధిపతి, సైనికులు, దారిలో పోయే వాళ్ళందరూ నిన్ను నువ్వు రక్షించుకో, సిలువ నుండి దిగిరా, నువ్వు దేవునికి కుమారుడు అయితే అప్పుడు చాలా మందికి మిరాకిల్స్ చేసావు కదా, మరి ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో అని దూషణలు, అవహేళన, అవమానం, హేళన. ఆ క్రాసు మీద మరణం అనేదంట శాపగ్రస్తమైనది. అందుకనే దేవుడు అసలు అతిక్రమం చేయవారిలో ఒకడుగా ఎంచబడను. 2 బందిపోట్ల దొంగల మధ్య ఏసాన్ని పెడతారు. ఇటు ఒక రైట్ సైడ్ ఒక దొంగ, లెఫ్ట్ సైడ్ ఒక దొంగ ఉంటారు. మరి వాళ్ళు తగిన పని చేసినందుకు బందిపోటు దొంగలు కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష. హెరోద్ దగ్గరికి ఏసాన్ని పంపిస్తే ఏమంటారు, ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన దగ్గర నాకు ఏ నేరము కనిపించలేదు కాబట్టి నేను తిరిగి మళ్ళా పిలాతు దగ్గరికి పంపిస్తాడు. పిలాతు ఏమంటాడు, నాకు ఇతనిలో ఏ నేరం కనిపించలేదు అని చెప్పి చేతులు కడుక్కుంటాడు. చేతులు కడుక్కుంటే వాళ్ళందరూ ఏమంటారు, యూదులందరూ ఏసారు మా మీదను మా పిల్లల మీద నుండును గాక అని సిలువ వేయము అని పెద్ద కేకలు. నీతిమంతుని జీవాధిపతిని వదులుకొని బరబ్బను కోరుకుంటారు. ఆ బరబ్బ బందిపోటు దొంగ, ఆయనను విడుదల చేయమని కోరుకుంటారు. కానీ నీతిమంతుని జీవాధిపతిని సిలువ వేయమని ఎక్కువ కేకలు వేస్తుంటారు. ఆ పిలాతు భార్య కూడా ఏమంటుంది, ఆ నీతిమంతుల జోలికి పోవద్దు, ఈ రాత్రిని కలలో ఆయన గురించి మిక్కిలి బాధపడుతుంది అని ఆమె కూడా బాధపడి చెప్పి పంపుద్ది అనమాట. చెప్పి స్లిప్ రాసి పంపిస్తే పిలాతు ఏమంటాడు, ఈ నీతిమంతుని గురించి నిరపరాధిని నేను ఈయనకి ఏ శిక్ష విధించను, మీరే తీసుకుని వదిలేస్తారు. కేకలు గొప్పలు విపరీతంగా కేకలు వేస్తే అల్లరి ఎక్కువ అవుతున్నదని చెప్పేసి పిలాతు కూడా అప్పగిస్తాడనమాట. వాళ్ళు ఏసాన్ని తీసుకుపోయేటప్పుడు గొల్గొతా కొండకు అసలు చెప్పులు కూడా ఉండవు కాళ్ళకి. ఎంత ఘోరంగా నడిపించుకుంటూ కొట్టుకుంటూ కొరడా దెబ్బలు కొట్టుకుంటూ 5వ స్థానానికి పోయేసరికి సిలువ మోయలేక చనిపోతాడేమోనని యూదులందరూ ఇతని క్రాస్లో వేసి హీనంగా చంపాలనుకుంటున్నాం కదా, ఇతను చనిపోతాడేమోని సిరేనియా సీమోన్ను ఆ సిలువ మోయటకు బలవంతం పెడతారు. ఆయన హెల్ప్ చేయమని బలవంతం పెడితే ఆయన మోసుకొస్తాడు. అప్పుడు మోసుకొచ్చిన తర్వాత గొల్గొతా కొండకు తీసుకొచ్చి స్లీవ అడ్డందేమో 100 కిలోలు ఉంటుందంట, మధ్యదేమో 50 కిలోలు ఉంటుందంట. అంత పెద్ద మ్రాను మోపిస్తారు. 150 కిలోల మ్రానును మోపిస్తారు. అసలు సొమ్మసిల్లిపోతారు. అలసట, భార్యల రక్తం లేదు కదా, ఒక్క చుక్కన రక్తం ఉండదు, మొత్తం కాలి మొత్తం ఆ కొరడా దెబ్బలకు వాటికి మొత్తం బ్లడ్ అంతా పోతుంటుంది. అప్పుడు ఆ నడవలేక నడుస్తారు. 3వ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి స్లీవ్ కింద బొర్లబడతారు. 7వ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకోసారి 2వసారి స్లీవ్ కింద బొర్లబడతారు. 3వసారి మోయలేక మళ్ళీ 3 సార్లు స్లీవ్ కింద బొర్లబడతారు. ఘోరమైన బాధ అయినాకనే ప్రభువా వీరిని క్షమించని ప్రాధాయపడతారు. ఇతరుల కోసము, శత్రుల కోసము వీరిని దీవించండి, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించండి తండ్రి ప్రార్థన చేస్తారు. 2వ చూద్దాము.
నేడు నీవు కూడా నాతో కూడా పరదేశంలో ఉందువు. చదవం. అందుకని వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. లూకా 23:43. అందుకైన వారితో ఏమంటున్నాడంటే, కుడివైపున దొంగ ఏమో లోకానుసారంగా మాట్లాడతాడు, ఎడమవైపున దొంగనేమో పశ్చాత్తాపం మాటికి తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కదా ప్రభా క్షమించండి అని అడుగుతుంటే అవన్నీ విని ఆ రెండో దొంగ పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి యేసు నీ రాజ్యంలోకి వెళ్ళటం నన్ను జ్ఞాపకం చేసుకోని అడుగుతాడు. చూడండి, వెంటనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటారు. ఎంత కరుణ, ఎంత దయ, ఎంత జాలి. ఆయన పాపాలను క్షమించేసి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్తారు. రెండో దాంట్లో అనమాట. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను చూపిస్తారు, ఇదిగో నీ తల్లి అని యోహానుకు పరిచయం చేస్తారనమాట. కింద ఉంటారు. యోహాను 19:26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలుచుటను చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను. అప్పుడు యోహాను ఇదిగో నీ తల్లి అని యోహాన్కు పరిచయం చేస్తారు. ఆ రోజు నుండి యోహాన్ శిష్యుడు మరియమ్మ గారిని తన ఇంటికి తీసుకెళ్ళి పోషిస్తాడనమాట. ఏం చేస్తారంటే, ఏసయ్య అసలు ఆ అంగి తీసుకున్నా కానీ ఆ అంగి చీట్లు వేసి అందరు పంచుకోవడానికి ట్రై చేస్తారు, పంచుకుంటారు. ఆయనకు బాగుండదు అంగి తీసుకున్నా కానీ వాళ్ళమ్మ కుట్టించిందంట. పరిచయకు వచ్చేటప్పుడు మరియమ్మ గారు ఆ అంగి కుట్టించి తొడిగిచ్చిందని కుమిలిపోతాడంట. అంగిని గురించి వాళ్ళు తీసుకున్నందుకు బాగలేదు కానీ మా అమ్మ కుట్టించింది నాకు, పరిచయకు వచ్చేటప్పుడు నాకు వేసి పంపిందని ఆ అంగి చూసి చాలా కుమిలిపోతారంట ఏసయ్య. అప్పుడు తల్లి కింద ఉంటుంది, శిలువ కింద తల్లి యోహాన్ గారు ఉంటే అప్పుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇప్పటి నేను యోహానే చూస్తాడమ్మా అని యోహాను అమ్మ చూసుకోవా ఇప్పటి నుంచి అని యోహాన్ గొప్ప చెప్తాడనమాట. ఆ రోజు నుండి వాళ్ళు యోహాన్ తీసుకెళ్ళి మరియమ్మ గారిని ఆయన్ని పోషిస్తారనమాట. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎలా చేయవిడిచితివి. మత్తయి 27:46 చదవం. ఏలి ఏలి లామా సబక్తాని, ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయవిడిచితివని అర్థము. ఇంతకు 3 మాటలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏమో లోకానుసారంగా వాళ్ళను మనుషుల గురించి వాళ్ళ హేళన చేస్తే దూషిస్తే వాళ్ళ గురించి మాట్లాడిందన్నమాట. ఇప్పుడు ఈ 4వ మాట తనతో మాట్లాడుతున్నాడు. ఏలి లేలి లామా సబక్తా, నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి. అసలు చాలా వికృతంగా మాట్లాడతారంట, భయంకరమైన. మనం 10 నిమిషాలు చేతులు ఎత్తుతూనే ఎత్తలేకపోతాము, కిందకు పెట్టుకుంటాం. అలాంటిది 9 గంటల క్రాస్ మీద వేస్తే 12 గంటల వరకు ఈ లోకం గురించి మాట్లాడతారు. 12 నుంచి భూలోకం ప్రపంచం మొత్తం చీకటి కనిపోద్ది అనమాట. 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి చిమ్మ చీకటి. ఆ చిమ్మటి చీకట్లో కూడా నా దేవా నన్ను ఎలా చేయవిడిచితివి అని దేవునికి ప్రార్థిస్తారు. దేవుడు ఎస్ ప్రభు దేవునికి 4వ మాట నుండి 4, 5, 6, 7 మొత్తం దేవునితో మాట్లాడుకుంటాడు. 5వ మాట ఏమో తప్పికొనిస్తున్నాను. లోకానుసారంగా మనుషు రూపాలు ఉన్నారు కాబట్టి ఈ మనుషు రూపాలైనా ఇవన్నీ అనుభవించేది. తప్పికొనిస్తున్నాను. దాహం అంటే చిరుకుతో నిండి నా చేతి ద్రాక్షరసం కలిపి ఈ సోపు పుట్ట కలిగించిస్తారు. దాన్ని రుచిస్తారు కానీ తాగలేకపోతారు. ఆ దాహం తీర్చుకోవడానికి ముఖం తిప్పేసుకుంటారు, అసలు తాగరనమాట. 6వ మాట, సమాప్తమైనది తండ్రి, నువ్వు ఈ లోకానికి భూలోకానికి నన్ను పంపావు కదా, నువ్వు నాకు ఇచ్చిందంతా సమాప్తం చేశాను తండ్రి. ఇప్పుడు నీ దగ్గర రావడానికి నా మనసు నీ దగ్గర రావడానికి ఒప్పుకుంటున్నాను. నేను మొత్తం సమాప్తం చేశాను. నువ్వు నాకే ఆజ్ఞలు ఇచ్చావో అవన్నీ భూమి మీద నెరవేర్చాను. నేను ఘోర హింసలు, అఘోరమైన బాధలు, కఠిన బాధలు, హేళన, దూషణ, ఉమ్మియడం, ముళ్ళ కిరీటం పెట్టడం ఇవన్నీ భరించాను, సమాప్తం అని చేశానని దేవునితో మాట్లాడుతుంటాడు. 7వ మాట ఏమో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను, సమాప్తం చేశాను మొత్తం. ఎన్నో అధ్యాయులు లూకాసు వార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను.
అని చెప్పేసి దేవునితో మాట్లాడుతాడు. భూమి మీద నాకు ఇచ్చినవన్నీ నేను నెరవేర్చాను, అన్ని హింసలు బాధలు మీరు ఎంతమంది కిరాకి చేస్తారు. గుడ్డి వాళ్ళు స్వస్థపరుస్తాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు 12 గంపలు ఎత్తుతారు. ఇంకొక చోట 4 రొట్టెలు 3 చేపలు పంచినప్పుడు 7 గంపలు ఎత్తుతారు. ఎన్నో మిరాకిల్స్, ఎంతోమంది స్వస్థత. చనిపోయిన వాళ్ళు లేపుతుంటారు, గుడ్డి వాళ్ళు స్వస్థపరుస్తారు. ఎంతోమంది 3 సంవత్సరాలు 3 రాష్ట్రాలు, యూదయ, సమరయ, గలిలయ, కాళ్ళ చెప్పులు లేకుండా సువార్త. ఈ రోజులైతే కార్లు, ఏసీ కార్లు, ఏరోప్లేన్లు, బైకులు, అక్కడ పోయి ఆటలు బయట ఇప్పుడు మన సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ఆ రోజులంట అసలు కాళ్ళకు చెప్పులు ఒక్కొక్క చెప్పులు కూడా కనిపించవు. యూదయ, సమరయ, గలిలయ 3 రాష్ట్రాలకు కాళ్ళతో ఇంటింటికి తిరిగి సువార్త. అరణ్యంలో 3 రోజులు కూటాలు. వచ్చిన వాళ్ళందరికీ అరణ్యంలో ఎక్కడి నుండి ఆహారం అంటే ఒక వ్యక్తి దగ్గర అందరి పేదవాళ్ళ తమ దగ్గర రొట్టెలు ఉంటే ఆ రొట్టెలు తీసుకొచ్చి ఆశీర్వదించి పంచిపెడితే వాళ్ళందరూ 50 మంది 100 మంది చుట్టూ కూర్చుంటే వాళ్ళందరూ తినగా 5,000 మంది తినగా మళ్ళీ 12 గంపలు ఎత్తుతారనమాట. ఆ రోజు అంతమందిని వీళ్ళంతా దూరం నుండి వచ్చారు. మార్గంలో మూచిపోతారేమో వీళ్ళని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు పేతురు అని చెప్పి వాళ్ళకే భోజనం పెడతారు. ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ మంది యేసయ్యను వెంబడిస్తారు. చాలా మంది, బహుమంది, అనేక మంది వస్తుంటారు. ఆయన ఎక్కడ సేవలు పెట్టినా కానీ బహుమంది గుమికూడి బాగా జనాలు ఎక్కువ మంది వేలల వచ్చి సువార్త వినేవాళ్ళంట. దేవుడి వాక్యం తీయించిన పరిశుద్ధుడా, పవిత్రుడా, మౌనతుడా, దేవా, నాకు ఈ వాక్యానికి చెప్పడానికి సమయం ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలైనా. బ్రదర్కు, సిస్టర్కు కూడా అక్కడ వందనాలు చెప్తున్నాను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకై నీ కృపలో, నెపమెంచకై నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను నే కొట్టి తులువాలతో చేరి తిని, సిలువాకు నిన్ను నే కొట్టి తులువాలతో చేరి తిని. కలుషాంబులను మోపి తిని, కలుషాంబులను మోపి తిని. దోషుండ నేను ప్రభువా, దోషుండ నేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ముండ్లాతో కిరీటంబు నలిని శిరమున నిడితి, ముండ్లాతో కిరీటంబు నలిని శిరమున నిడితి. నా వల్లనే రామాయే, నా వల్లనే రామాయే. చల్లాని దయగల తండ్రి, చల్లాని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రాకాల వల్లెపు కోటు గ్రాకున బడిచి తినేనే. ప్రాకాల వల్లెపు కోటు గ్రాకున బడిచి తినేనే. మీకీడి బాధించి తిని, మీకీడి బాధించి తిని. మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి
బ్రోవుమయ్యా దాహంబు గొనగా చేదు చిరకాను రావా నిడితే దాహంబు గొనగా చేదు చిరకాను రావా నిడితే ద్రోహుండనై చేసి తిని ద్రోహుండనై చేసి తిని దేహాంబుగాయములను దేహాంబుగాయంబులను అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా శిక్షాకు పాత్రుడనయ్యా రాక్షాన దేశితివయ్యా శిక్షాకు పాత్రుడనయ్యా రాక్షాన దేశితివయ్యా ఆక్షాయ భాగ్యమునియా ఆక్షాయ భాగ్యమునియా మోక్షాంబుజూపితివయ్యా మోక్షాంబుజూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు